చేసిన అట్లా ఉంటుంది స్టడీ ఒకసారి స్టడీ మాట అన్నకి ఇట్లా పట్టుకోరు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఈరోజు భవన నిర్మాణ కార్మికుల జిల్లా మహాసభ 3వ మహాసభ ఫిబ్రవరి 21న వెమ్లవాడ జరుగుతుంది. ఆ కరపత్రం ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రధానంగా చూస్తే కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కార్మికుల యొక్క 44 చట్టాలను ఎత్తివేసి కార్మికుల ఒక పొట్టను కొట్టే విధానంలో జీఎస్టీ తీసుకొచ్చి నిత్యావసర సరుకుల మీద ఇలా కార్మికుల ఒక పొట్టలు కొడతా ఉంది. ప్రధానంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం కేంద్ర బీజేపీ ప్రభుత్వంను, ఇలా ప్రధానంగా ఇలా మీరు సాధించినటువంటి చట్టాలు కాదు, ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి కార్మికులు పనిచేసే చోట కనీస వేతనాలు ఆ జీతం సరైన జీతం వస్తే ఆ కుటుంబాన్ని సాదుకొని నిత్యావసర సరుకులు కొనుక్కొని బతికే విధంగా కూలీ రేట్లు పెంచాలన్న జీవోను కూడా కనీస వేతనాల జీవోను తొలగించడం జరిగింది. ప్రధానంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఆ జీవోను 44 చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికులకు మెరుగుపరిచే విధంగా చూడని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 1996లో ఈ యొక్క లేబర్ కార్డుల సంక్షేమ నిధిలో బోర్డులు ఇలా లేబర్ కార్డులను అమలు చేసుకోవడం జరిగింది 1996లో. అది 2009లో అమలు కార్డు వచ్చినప్పటికీ ఆ 2009కి వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కార్డు నమోదైన కార్మికులకు రీన్వాల్ ఉన్నా లేకున్నా డబ్బులు వచ్చేవి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని బడ్జెట్ పెంచినామన్న పేరుతో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు కలిసి బడ్జెట్ పెంచిన పేరుతో ఆ కార్డులు రినివల్ లేకపోయినా కానీ కార్మికులకు ఎలాంటి బెనిఫిట్స్ అందడం లేదు. ఇలా కార్మికుని కూతురుకు పెళ్ళి అయినా కూడా బెనిఫిట్స్ అందడం లేదు. మేము ప్రధానంగా ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్పుడు అమలు చేసిన కార్డులను మీరు చేసిరు కాబట్టి తక్షణమే ఈ లేబర్ కార్డులు ఉన్నటువంటి కార్డులు ల్యాబ్స్ అయిపోయిన కార్డులను కూడా రినివల్ చేయాలి. కార్మికులకు సహజ మరణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, యాక్సిడెంటల్ డెత్కు 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, కార్మికుని కూతురికి మ్యారేజ్ అయినట్టుంటే 50,000, డెలివరీ అయినట్టుంటే 50,000, మ్యారేజ్ అయినట్టుంటే 1,00,000 రూపాయలు ఇవ్వాలని కూడా మేము గతంలో బోర్డుకు డిమాండ్ పెడితే దాన్ని ఎలాంటి పరిష్కారం చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద ఆలోచన చేసి అది పరిష్కరించాలి కార్మికులకు. అదేవిధంగా 60 ఏళ్లకు కార్డు అయిపోతూ ఉంది, 55 ఏళ్ల కార్మికులకు, బీడీ కార్మికులకు, గీతా కార్మికులకు ఇచ్చిన మాదిరిగా 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా గతంలో మేము ఎన్నో దరఖాస్తులు బోర్డుకు పెట్టినప్పటికీ దాన్ని పెడసేవన పెట్టినటువంటి ప్రభుత్వాలు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, 55 ఏళ్ల కార్మికులకు కూడా 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈ మహాసభ తర్వాత పునర్నిర్మాణించుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా కోరుతా ఉన్నాం. అందరూ కూడా కార్మికులు అధిక సంఖ్యలో బిల్డింగ్ రంగంలో పనిచేసే కార్మికులు అందరూ కూడా ఈ సభను జయప్రదం చేయాలని కూడా ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా కోరుతా ఉన్నాం. అమాసనాడు